లేదన్నా కానీ అక్కడ వాళ్ళకి ఇది ఒక కొత్త సినిమానే. దాన్ని మనం ఎంత మ్యాక్సిమం జనాలకి రీచ్ అవ్వడానికి పుష్ చేయడానికి కుదురుతుందో మనం ఎంత ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఇక్కడ మనలాగా ఒక తెలుగు రాష్ట్రాల్లో లాగానో లేకపోతే తెలిసిన వీటిలో ఉన్నంత ఓపెనింగ్స్ మనం అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా హిందీలో. బిగినింగ్ తర్వాత టాక్ వచ్చిన తర్వాత పెంచుకోవడం అనేది అంతే. టాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి ఒక ట్రెండ్ ఉంటుంది. ఫస్ట్ డే ఎంత చేసింది, సెకండ్ డే ఎంత చేసింది, థర్డ్ డే మనకు ఆ గ్రాఫ్ కొద్దిగా పెరుగుతా ఆ ట్రెండ్ కనిపిస్తే వీక్ డేస్ కూడా అట్లాగే వెళ్ళిపోతా ఉంటే అప్పుడు మనం అనుకున్న సక్సెస్ మనం చూసినట్టు. సో మీరు ఎంత ఇటులో ఉన్నారో మేము ఏం జరుగుతుందనే ఇటులో ఉన్నాం. సో నెక్స్ట్ ఆఫ్టర్ అఖండ 2 ఏంటి ఉందండి? మన టైసన్ నాయుడు ఉంది. అవును, ఎందుకు అంత డిలే అవుతుంది? టైసన్ నాయుడు డిలే ఏం లేదు, అంటే ఇది సెప్టెంబర్ 25th అనుకున్నాం ఫస్ట్. సో దీని మీద హడావుడి కొద్దిగా దాని మీద స్పీడ్ పెరుగుతూ ఉంది. మధ్యలో మళ్ళీ పోస్ట్ మళ్ళీ డిసెంబర్కి వచ్చింది. అనుకోకుండా ఇవన్నీ ఎంతో కొంత దాని మీద పడింది. సో ఇప్పుడు మళ్ళీ దాని పబ్లిసిటీ దీని మీద ఓవర్లాప్ అవ్వకూడదు, అందుకని ఇది రిలీజ్ అయిపోయి కొద్దిగా ప్రశాంతంగా ఉంటే ఇక దాన్ని మొదలుపెట్టి సినిమా అయిపోయింది. రిలీజ్కి ఇది అయిపోయినాక అది ప్లాన్ చేయాలి. కొత్త కమిట్మెంట్స్ కొత్తవి ఉన్నాయండి. ఒకటి పెద్ద ప్రాజెక్టే ఉంది, బట్ కొద్దిగా 2 yearly మనం ఫిక్స్ అవ్వకుండా ఊరిని మాట్లాడుకుంటాం దీనికి. బట్ ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి, అవుద్ది ఏదో ఒకటి. ఓకే.